గోల్డెన్ బుద్ధ. థాయిలాండ్లో 400 సంవత్సరముల క్రితం ఒక రాజు 5.5 టన్నుల బంగారు బుద్ధ విగ్రహం చేయించాడు. బర్మీస్ దండయాత్రలు జరిగినప్పుడు దాన్ని దోచుకోవాలి అనుకున్నారు. రాజుకు ఈ విషయం తెలిసి ఆ విగ్రహానికి అంతా గారతో పూత వేశారు. దాన్ని మట్టి బుద్ధ అని పిలవడం మొదలుపెట్టారు. తరువాత 200 సంవత్సరములకు 1955లో ఒకసారి ఆ విగ్రహాన్ని మరొక చోటికి తరలిస్తూ ఉండగా గాలికి మట్టి ఎండిపోయి మట్టి పెళ్ళ ఊడిపోయింది. లోపల ఏదో పచ్చగా మెరుస్తూ ఉండగా అప్పుడు ఉన్న రాజు ఆ విగ్రహాన్ని బాగా దానికున్న గారనంతా తోమి కడిగించాడు. బంగారు బుద్ధుడు బయటపడ్డాడు. ఇప్పుడది బ్యాంకాక్లో వాట్ ట్రాయ్ మింట్ ఆలయంలో ఉంది. ఈ విగ్రహం బ్యాంకాక్లో ప్రధాన ఆకర్షణగా ఉంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు వారు అతిపెద్ద బంగారు విగ్రహంగా గుర్తించారు. అలాగే మనుషులు కూడా మనకు చాలా శక్తి ఉంటుంది, అయినా నాకు శక్తి లేదు, నేను ఏమీ చేయలేను అని మట్టి విగ్రహంలా అనుకుంటూ ఉంటాము. మనం దాన్ని కడిగేస్తే వజ్రంలా మెరవగలం.